अस्सलामुअलैकुम నమస్తే ఫ్రెండ్ వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. ఈరోజు గురు పౌర్ణమి కదా, ఇక్కడ మనకు ఆగ్రా వాళ్ళు వచ్చి ఉంటున్నారు కదా, వాళ్ళు చేసుకునే స్పెషల్ వంటకం, దీని పేరు కచోడీ అంటారు. ఇది చూద్దాము ఎలా ఉంటుందో చూద్దాము, ఓకేనా? చూడండి నాన్న, ఇందాక ఆలు అలా ఉడకబెట్టారు కదా, అవి ఒలిచి చక్కగా దాని నూనె కాగిన తర్వాత జీలకర్ర వేసారు. ఇంకా దాని తర్వాత చూడండి జీలకర్ర ఎగుతుంది. పసుపు కారం సాల్ట్ వేసి కలిపారు. దాని తర్వాత చూడండి ఆలు అలా చక్కగా తీసి నలిపి దాంట్లో కొత్తిమీర పచ్చిమిర్చి వేశారు. ఇంకా దీనికి అలా ఫ్రై చేస్తున్నారు. అలా ఫ్రై చేసి పక్కన తీసి అంటే తడి అంటే ఆరేదాకా అంటే చల్లారేదాకా అలా పక్కన పెట్టారు. అది కొంచెం చల్లారిన తర్వాత ఇలా చక్కగా మెదుపుతున్నారు. ఇలా మెదిపి ఆ తర్వాత కచోడీ చేస్తారు. చూద్దాము. చూడండి నాన్న, పిండి అలా కలిపి దాంట్లో ఆలు మ్యాష్ చేసి పెట్టారు కదా, అది అలా ఒత్తుతున్నారు. అలా కచోడీ అంటే అలా చేసి చూస్తారన్నమాట. చూడండి ఎలా చేస్తున్నారో. ఇది వాళ్ళ గురు పౌర్ణమి కదా, పండగలా చేసుకుంటారు. ఇలా అలా అలా వేస్తారు, నెయ్యిలో వేసి వండుతారు. చాలా టేస్ట్గా ఉంటుంది నాన్న, చాలా రుచిగా ఉంటుంది. అలా ఎవరి ఆచారం వాళ్ళది. చక్కగా ఎలా తెస్తున్నారో చూడండి. ఇలా కచోడీ అంటే ఇలా చేస్తారు. చూడండి అసలు ఎక్కడన్నా కానీ వంకరగా లేకుండా ఎంత నీట్గా చేశారో. అంటే ఇల్లు తినేదే రోటీ కదా, అందుకని చెప్పేసి ఎంత నీట్గా వచ్చింది. చూడండి ఎంత చక్కగా ఉందో. దీని లోపల ఆలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి మెత్తగా ఉడకబెట్టి స్మాష్ చేసి దాంట్లో పెట్టి చేశారు. చూస్తున్నారు కదా. చూడండి మరొకసారి చూపిస్తాను. చూడండి అమ్మాయి అలా ఒత్తుతుంది, ఒత్తి ఇలా వేస్తుంది. ఈ అమ్మాయి ఇలా తీస్తుంది. ఆలు కచోడీ చేయటం చూసాము కదా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ ఫర్ వాచింగ్.